సో హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచున్నారు అనుకుంటున్నా. సో ఫైనలీ మనం ఎక్కడ ఉన్నామంటే ఈరోజు కాచిగూడ అనమాట. సో కాచిగూడ నల్లకుంట రోడ్, ఇదైతే మనకి నల్లకుంట రోడ్ స్ట్రేట్ వెళ్తే మనకి డెడ్ ఎండ్లో అయితే మనకి ఫీవర్ హాస్పిటల్ ఉంటుంది. సో లొకేషన్ వచ్చేసి మనకి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కాచిగూడ. సో ఈ గల్లీ కనిపిస్తుంది కదా, సో ఈ గల్లీ వచ్చేసి మనకి కాచిగూడ రైల్వే స్టేషన్ కమాన్ గల్లీ అనమాట. దాని ఆపోజిటే మనకు వచ్చేసి మనకి కోల్కతా మూర్తి సేల్స్, అంటే షార్ట్ కట్లో వచ్చేసి మనకి కేకే మండల్. సో కాంటాక్ట్ నెంబర్ చూస్తున్నారు కదా వాళ్ళది. సో నేను అట్లనే కాంటాక్ట్ నెంబర్, దీని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఎపిసోడ్ 2 అనమాట. సో ఎపిసోడ్ 1 అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాను. సో ఇది వచ్చేసి మనకి ఎపిసోడ్ 2 అనమాట. సో ఎపిసోడ్ 2లో మనకి ఇంకా డిఫరెంట్ గణేష్ మోడల్స్ అయితే కొన్ని డిజైన్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. అట్లనే మా ఫస్ట్ ఎపిసోడ్లో నేను కొన్ని గణేష్ల స్కెచ్ చూపించినాను. సో ఇది సెకండ్ ఎపిసోడ్లో ఇంకా వేరే గణేష్ల స్కెచ్ అయితే చూపిస్తాను. ఒక 70% వర్క్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. సో లోపలికి వెళ్ళేసి మనం అయితే చూద్దాం అనమాట. సో చూడొచ్చు మనం, మనకి ఫస్ట్ ఎపిసోడ్లో చూసినట్టయితే మనకి ఇట్లాంటి అవుట్పుట్ అయితే లేదనమాట. జస్ట్ ఏంటి అంటే ఇట్లుండే అనమాట, మనకి గడ్డి అనేది జస్ట్ ఇట్లుండే. కానీ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనకి మట్టితో అయితే మనకి స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేసేసినారు. సో మనమైతే చూసి అయితే మనకు ఒక డిజైన్ చూస్తే ఎట్లా ఉంటుంది అనేది అయితే మనకైతే అర్థమైపోతుంది. సో అట్లయితే ఉంది కదా మనకి ఫినిషింగ్ అయితే. సో నేను దగ్గరికి వెళ్ళేసి వాటి స్కెచ్ని కూడా మీకు చూపిస్తాను. సో అక్కడ లాస్ట్ గణేశుడు ఉన్నాడు కదా, సో లాస్ట్ గణేశుడిని చూస్తున్నారు కదా, మనకి ఎలిఫెంట్. సో చూడొచ్చు మనం. సో ఎలిఫెంట్ అయితే మనకి హాఫ్ బాడీ, అంటే ఫుల్ బాడీయే, కాకపోతే వంగిపోయింది. చిన్న బేబీ ఎలిఫెంట్ ఎట్లుంటుందో అట్లుంది. సో అట్లనే ఎలిఫెంట్ మనకి ఇట్లా త్రిశూలం పట్టుకుంటున్నట్టుంది. అండ్ పైన వచ్చేసి మనకి గణేశుడు సిట్టింగ్ పొజిషన్ ఉన్నాడు. దీని హైట్ వచ్చేసి మనకి 12 feet అనమాట. అండ్ విత్ వచ్చేసి మనకి 8 feet. అండ్ అట్లనే దీని పక్కన గణేశుడిని చూస్తున్నారు కదా, దీని డిజైన్ వచ్చేసి మనకి ఇది అనమాట కాన్సెప్ట్. సో చూడవచ్చు మనకి శివుడు అయితే ఎట్లున్నాడో, ఫుల్ అగ్రెసివ్. సో చూస్తున్నారు కదా మనకి ఐస్ కూడా. సో అట్లాంటి స్ట్రక్చర్ ఆఫ్ గణేశుడే అనమాట. సో ఇదే అనమాట, సేమ్ హెయిర్స్ అండ్ పైన స్నేక్స్, మొత్తం ఫినిషింగ్ మొత్తం వర్క్ అయితే ఇదే అనమాట మనకి ప్రింట్ స్కెచ్ వచ్చేసి. సో ఈ గణేశుడు అయితే మనకి ఇంకా బుక్ కాలేదనమాట. సో వచ్చి కూడా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. దీని హైట్ వచ్చేసి మనకి కింద వచ్చేసి 8 feet అండ్ హైట్ వచ్చేసి మనకి 15 feet. సో ఆ గణేశుడితో కంపారిజన్ చేస్తే దీని హైట్ వచ్చేసి ఇంకా మనకి 2 feet అయితే హైట్ ఎక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన చూస్తున్నాం కదా, ఆ గణేశుడు వచ్చేసి మనకి ఇదే అనమాట. సో ఇది. సో ఫేస్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేస్ అండ్ బాడీ వచ్చేసి మనకి వుడ్, అంటే ఒక ట్రీ లోపలనే మనకైతే కలిసిపోయింది అనమాట బాడీ అనేది. సో చూడొచ్చు మీరు ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ ఉన్న గణేష్లు అన్నీ వచ్చేసి మనకు అన్ని ఎకో ఫ్రెండ్లీ గణేష్లే. సో చూస్తున్నారు కదా. సో ఈ గణేష్ నైట్ వచ్చేసి మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఇది కూడా 15 feet మనకి. సో అట్లనే నెక్స్ట్ దాని పక్కన కూడా చూడవచ్చు మనం. సో పక్కన చూస్తున్నారు కదా, మనకి కింద అయితే మనకి ఏంటి అంటే ఇవన్నీ మనకి పర్వతం అనమాట. సో స్టోన్ ఫినిష్ తోటి పర్వతం వస్తుంది. అండ్ అట్లనే మనకు అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకి పికాక్. అండ్ అట్లనే మనకి గణేశుడు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు, మనకి వితౌట్ బ్యాక్ డ్రాప్ అవుతుంది. సో అట్లనే దాని పక్కన గణేశుడిని చూస్తున్నారు కదా, సో అదే వచ్చేసి మనకి పికాక్ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. సో చూడవచ్చు మనకి పికాక్ అండ్ చేతిలో వచ్చేసి మనకి వీణ. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా. సో ఈ గణేశుడు కూడా మనకి తయారవుతున్నాడు. సో చూడవచ్చు మనకి ఇట్లా అయిపోతుంది అనమాట. మనకి మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా నంది ఉంటుంది. సో నంది అనేది బ్లాక్ కలర్ వస్తుంది. అండ్ శివుడు అనేది మనకి గణేశుడు వచ్చేసి చిన్న బేబీ శివుడు ఎట్లా ఉంటాడో, సో ఆ కాన్సెప్ట్ చూస్తున్నా కదా, మెంటల్ ఉంది గణేశుడు అయితే. మనకి పక్కన కూడా మనకి త్రిశూలం, డమరుకం సేమ్ ఎగ్జాక్ట్ ఎట్లుందో ఫినిషింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇట్లా. సో దీని హైట్ వచ్చేసి మనకి 6 feet అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా చిన్న ఫీట్ 5 feet 5.5 feet గణేష్లు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ గణేషుని చూస్తున్నాం కదా పక్కన, సో చూడవచ్చు మనం. సో అది వచ్చేసి మనకి బేబీ టైప్ గణేశుడు. నేను తీసుకుంటాను దీని ఫోటో. సో ఇదే స్కెచ్ అనమాట మనకి. సో బేబీ టైప్ ఆఫ్ గణేశుడు ఎట్లున్నాడు. సో ఇదే టైప్ ఆఫ్ గణేశుడు మోడల్ మనకి డిఫరెంట్ హైట్లో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాడు. 6 feet 5 feet 8 feet 10 feetలో కూడా. నేను లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పటివరకు అయితే మన దగ్గర అయితే 3 sketches ఉన్నాయి. ఇంకొక స్కెచ్ కూడా ఉంది, నేను అది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో మనం ఇది ఎపిసోడ్ 1లో కూడా చూసుకున్నాం, కానీ మనకు అర్థం కాలేదు. సో ఇక్కడ చూస్తున్నాను కదా, మనకి పైన వచ్చేసి త్రిశూలం అండ్ పక్కన వచ్చేసి మనకి దేవతలు అయితే వస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది అయితే చాలా పెద్దగా ఉంది గణేశుడు. సో మీరు చూడొచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో.
ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 10 ఫీట్ కాదు కానీ 12 ఫీట్ అట్లా ఉంటుంది అనమాట. చాలా పెద్ద ఉంది, ఇక్కడ వరకు ఉంది మనకి. సో చూడవచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. అండ్ హైట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ షెడ్కి టచ్ అయిపోతుంది. అరౌండ్ ఒక 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని పక్కన గణేషుని కూడా చూడొచ్చు మనకి. చూస్తున్నారు కదా. సో ఈ గణేశుడు ఏంటి మనకి కాన్సెప్ట్ అంటే, రాయ్పూర్లో మనకి చాలా ఫేమస్ గణేశుడు ఉండే కదా, రాధాకృష్ణ గణేశుడు, పింక్ కలర్. సో ఫ్రాక్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంది, దానిపైన అయితే కుందన్ వర్క్ వచ్చింది. మీకు చాలా ఐడియా ఉంటుంది అనమాట. సో అంత ఫేమస్ అయింది గణేశుడు అయితే. మనకి క్రెయిన్ తోటి లిఫ్టింగ్ వీడియోస్ కూడా చాలా ఫేమస్ అని. సో అదే కాన్సెప్ట్ అనమాట ఇది రాధాకృష్ణుడు. ఇది వచ్చేసి మనకి కృష్ణుడు అండ్ ఆమె వచ్చేసి రాధా. సో ఫ్రాక్ని కూడా చూస్తున్నారు కదా, మీకు ఒకటి అర్థం అవుతుంది. దీనికైతే కుందన్ వర్క్స్ వస్తాయి అనమాట, గాగ్రా టైప్ అనమాట ఇది. సో అట్లనే ఇక్కడ పక్కన కూడా చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకి అంటే ట్రీస్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నంది ఫేస్ అనమాట. సో నంది ఫేస్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో చూడవచ్చు అంత పెద్దగా ఉంది. గణేశుడు వచ్చేసి మనకి 5.5 ఫీట్ అండ్ నందితోటి కలిపి మనకి మొత్తం 12 ఫీట్. దీనికి మొత్తం హెవీ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి నంది అనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా చూడవచ్చు మనకి చిన్న టైప్ ఎలిఫెంట్ వచ్చేసి మనకి ఇవన్నీ ఏంటంటే బేబీ టైప్ ఆఫ్ గణేష్, అంటే చిన్న బేబీ ఎలిఫెంట్ ఫేసెస్ ఎట్లుంటాయో సో ఆ కాన్సెప్ట్. సో అది చూసినా కదా ఇవన్నీ అవే అనమాట. సో నేను మీకు చెప్పినాను కదా. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ గణేష్ అనమాట అన్నీ ఇక్కడ. అంటే హైట్ వచ్చేసి డిఫరెంట్ 5 ఫీట్ అట్లా. మనకి పోయినసారి హనుమంతుని మీద గణేషుని కూర్చొని అయితే ఉన్నది చూసినారా, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. హనుమంతుని పైన అయితే గణేశుడు. సో దీని హైట్ వచ్చేసి నేను వచ్చేసి ఒకటి 5.5. సో ఎస్టిమేట్ ఒక 12 ఫీట్స్ అనమాట ఈ గణేశుడు. సో చూడొచ్చు మనకి హనుమంతుడు. సో హనుమంతుడు అయితే గద పట్టుకొని ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ గణేశుడు కూడా మనకైతే ఫేమస్ అయినాడు అనమాట. సో చూస్తున్నాం కదా. సో అట్లనే లోపల కూడా సేమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, స్మాల్ హైట్. సో చూస్తున్నాం కదా స్నేక్స్ మీద కూర్చొని. ఇది ఎపిసోడ్ 1లో అయితే నేను మీకు చూపించినాను సేమ్. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు మనం. సో అక్కడికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. గణేశుని చూస్తున్నారు కదా, నేను దీని స్కెచ్ అయితే మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట గణేశుని స్కెచ్. సో చూడొచ్చు మనకి త్రిశూలము. సో సైడ్స్కి కూడా త్రిశూలము. అండ్ ఇవి హ్యాండ్స్ ఏంటంటే మనకి దుర్గమాత హ్యాండ్స్ ఎట్లా పట్టుకొని ఉంటారో అది స్ట్రక్చర్ కింద బ్లాక్ కలర్ స్టోన్ ఫినిషింగ్ మీద గణేశుడు త్రిశూలము ఎట్లా ఉంటుందో సేమ్ కాన్సెప్ట్. సో దీని హైట్ వచ్చేసి మనకి 10 ఫీట్. ఒకసారి నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది. సో చూస్తున్నారు కదా, నేను ఫోటో కూడా నేను మీ స్క్రీన్ మీద యాడ్ చేసి అయితే చూపిస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకి శివుని టైప్ గణేశుడు అండ్ బాడీ వచ్చేసి 6 ఫీట్స్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్. అండ్ ఇక్కడ గణేశుడిని చూస్తున్నారు కదా మనకి బేబీ ఫేస్ అండ్ కింద వచ్చేసి ఎల్క. సో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి డమరుకం పైన వచ్చేసి మనకి బుల్ ఫేస్ అండ్ పైన వచ్చేసి మనకి గణేశుడు. దీని హైట్ కూడా ఎగ్జాక్ట్ ఒక అరౌండ్ ఒక 10 ఫీట్ అనమాట. సో చూడొచ్చు మనకి చిన్న గణేశులు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో చూస్తున్నాను కదా. అట్లనే ఇది కూడా చూడొచ్చు మనకి ఇది వచ్చేసి పికాక్స్ చిన్న పికాక్స్, ఎలుక అండ్ గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నంది మీద కూర్చొని 5 పడగల పాము గణేశుడు. సో నేను ఇది వచ్చేసి మనకి సెకండ్ ఎపిసోడ్ కదా, ఇదైతే మనకి 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను థర్డ్ ఎపిసోడ్లో మొత్తం కలర్ అయిపోయిన తర్వాత మీ ముందుకైతే వస్తాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. సో థర్డ్ ఎపిసోడ్లో మొత్తం కలర్ అయిపోయిన తర్వాత ఏ గణేష్లు అయితే ఇంకా బుక్ కాలేదు, బుకింగ్ అయిపోయినాయి, అవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ గైస్, బాయ్, సీ యూ.